ఏంటంటే మీరు సీనియర్ గైనకాలజిస్ట్గా ఉన్నారు, అంతేకాకుండా ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అని కూడా చెప్తూ ఉన్నాం మీ గురించి. అంటే ఫెర్టిలిటీ అనేది జనరల్గా గైనిక్ ప్రాబ్లమ్స్ అతి చిన్న వయసులోనే మొదలైతే అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఫెర్టిలిటీకి సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందా? ఇన్ఫర్టిలిటీ యూజువల్గా ఇప్పుడు మనం అనుకున్నట్టు పీసీఓ ఛాన్సెస్ పీసీఓ వల్ల ఎక్కువ ఉంటుంది. ఇంకా ఒకటి ఇట్లా ఎక్కడైతే బేబీ ఫామ్ అవుతుందో అక్కడ ఫైబ్రాయిడ్స్ ఆక్యుపై చేసి ఉన్నాయనుకోండి, దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నాయి, ఇక్కడ ట్యూబ్స్ అక్కడ 2 బ్లాక్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఇబ్బంది ఉంటుంది. సో అట్లా అంటే మనం ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటామంటే మ్యారేజ్ అయింది 1 year వరకు కూడా వాళ్ళు ఏ కాంట్రసెప్టివ్ వాడలేదు అయినా కూడా ప్రెగ్నెన్సీ రావడం లేదంటే అప్పుడు మనం ట్రీట్ చేస్తాం ఒక less than 30 yearsకి. అదే more than 30 years ఉన్నప్పుడు కొంచెం తొందరగానే ట్రీట్ చేస్తాం. నవేడేస్ మారుతున్న ఆధునిక పద్ధతులు, జీవనశైలి ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా మీరు డాక్టర్స్ పదే హెచ్చరిస్తూ ఉంటారు కరెక్ట్గా ఉండాలి లైఫ్ స్టైల్ అన్నీ. కానీ బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో సరిగ్గా ఉండటం లేదు. సరే, మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ బర్త్ రేట్ కానీ ఆ తర్వాత ఈ సమస్యలతో వచ్చేవాళ్ళు, ఇన్ఫెర్టిలిటీ సమస్యలతో వచ్చేవాళ్ళ సంఖ్య ఎలా ఉంది మేడం? ఎక్కువైంది, చాలా ఎక్కువైంది. అందుకే కదా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫర్టిలిటీ చాలా ఎక్కువైంది. అది కాకుండా ఇప్పుడు మేము చూసేది ఏంటంటే హస్బెండ్ లోనే ప్రాబ్లం ఉంటుంది, స్పర్మ్ కౌంట్లో కానీ అలాంటి మేల్స్లోనే ఉంటుంది ఎక్కువ. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ద టైం. ఇంతకు ముందు అంతా చూసేవాళ్ళం కాదు. అంత ఫస్ట్ అసలు ట్రీట్మెంట్ చేసి కొంచెం లేడీస్కి ట్రీట్మెంట్ చేసి ఒక 2-3 cycles తర్వాత ప్రాబ్లం ఉందంటే అప్పుడు హస్బెండ్ టెస్ట్ చేస్తే అప్పుడు ఏమన్నా ఉండేది, లేదంటే లేదు. కానీ ఇప్పుడు మేబీ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ లేకపోతే నైట్ డ్యూటీస్ ఎక్కువ, పరుగులు ఉరకలు, సో దానివల్ల కానీ యూజువల్గా మేల్స్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. అంటే గతంతో పోలిస్తే కనుక గతంలో మహిళల్లో కూడా సమస్యలు ఉండేవండి ఇన్ఫెర్టిలిటీకి? పీసీఓ ఉండేది కాదు అప్పుడు. యూజువల్గా అప్పుడు అదర్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఏమన్నా హార్మోనల్ చేంజెస్ ఇలాంటివి ఉండేవి. బట్ ఈ మధ్య అమ్మాయిల్లో చూసేది ఎక్కువ పీసీఓ కనబడుతుంది, మేల్స్లో ఏమో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడము ఇలాంటివి. అలాగే ఇక పిల్లలు వద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవడం అనేది చాలా అంటే రెగ్యులర్గా జరిగేది అది. సో దీనికి సంబంధించి ఏమైనా ఆధునిక పద్ధతులు ఏమైనా వచ్చాయా? ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, ఆల్మోస్ట్ ఎవ్రీబడి వద్దు అనుకున్నప్పుడు ఏదైనా కంపల్సరీ మెథడ్ వాడకుండా ఇప్పుడు ఎట్లా అంటే చాలా ఈజీ మెథడ్స్ వచ్చేసాయి. మెడిసిన్స్ వేసుకుంటే అబార్ట్ అవ్వడము అలాంటి. అందుకని ఏమీ వాడడం లేదు. వాడకుండా ఏమైనా ప్రెగ్నెన్సీ వస్తే మేము అన్ప్లాంట్ ప్రెగ్నెన్సీ మేడం మాకు వద్దు తీసేయండి. సో అది కొంచెం అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు 1 year అయింది బేబీ, యూజువల్గా మేము ఇమీడియట్గా సర్జరీ అడ్వైస్ చేయము. ట్యూబెక్టమీస్ అంతా టెంపరీ మెథడ్స్ ఉంటాయి, పర్మనెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు 1 year అయింది బేబీకి, దే ఆర్ నాట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అంటే బెటర్ ట్యూబెక్టమీ కానీ వాసెక్టమీ కానీ ఈజీగా చేసుకోవచ్చు. అది చాలా ఏమీ ప్రాబ్లం ఉండదు, ఏముండదు. వాసెక్టమీ అయితే ఓపీ ప్రొసీజర్ అంటే మేల్స్కి. ట్యూబెక్టమీ ఏంటి మనము లాప్రోస్కోపీతో చేస్తాం, మార్నింగ్ చేస్తాం, ఈవినింగ్ పంపించేస్తాం. దాంతో సింపుల్ ఒక 1 week రెస్ట్ తీసుకుంటే అది కూడా పెద్ద బెడ్ రెస్ట్ ఏమో అవసరం లేదు, అయిపోతుంది. కానీ ఇప్పుడు యూట్యూబ్ అని ఇలాంటివన్నీ చూసి ప్రెగ్నెన్సీ రాగానే అసలు కొంతమంది అయితే డాక్టర్ దగ్గర కూడా రావడం లేదు, వాళ్ళంతా వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటారు అబార్షన్కి. అది చాలా డేంజరస్ అసలు.